బోనాలు జరిగితే కూడా లష్కర్ బోనాలు అంటారు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది. అయితే కార్పొరేషన్లు కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు కార్పొరేషన్లు మరి 56 సంవత్సరం వరకు ఉండే. సరే, పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరం అంతా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్లే విలీనం చేసి దాన్ని గ్రేటర్ హైదరాబాద్గా మరి ఆ రోజుల్లో 100 డివిజన్లకు తీసుకురావడం జరిగింది. మరి ఆ తర్వాత 2014 తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని 150 డివిజన్లకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని 300 డివిజన్లని కొత్తగా పెట్టినటువంటిది కూడా మీరు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళు ఏ సాధన సమితి లష్కర్ జిల్లా వీళ్ళ పోరాటం ఉందో అది న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి అది ఒక జిల్లాగా ప్రకటన చేసి రెండోది 300 డివిజన్లను కలిపి ఒక కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు చేస్తారంటున్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకవేళ 3 కార్పొరేషన్లు చేస్తే అది లష్కర్ జిల్లా కార్పొరేషన్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే నగరం అనేది విస్తరించడము ఒక మంచి పని అయితే ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో మరి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవడం అనేది ప్రభుత్వ ధర్మం. మరి లష్కర్ జిల్లా సికింద్రాబాద్ ప్రాంతాన్ని 200 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో 2002లో పెద్ద ఎత్తున సంబరాలు కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ ఏదైతే పెరిఫెరల్ ఏరియాలు ఉన్నాయో ఏదైతే ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని మరి డెవలప్ అయికుంటూ పోతున్నటువంటి సందర్భంలో మరి పాత సికింద్రాబాద్ ప్రాంతం ఏదైతే లష్కర్ అనుకుంటున్నామో ఆ ప్రాంతాలకు మాత్రం డబ్బులు లేక ఆ ప్రాంతాల అభివృద్ధి లేక అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు లేక నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే మరి లష్కర్ జిల్లా కూడా రాయల్గా వచ్చేటువంటి డబ్బులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల ట్యాక్సుల ద్వారా మరి ఆ ప్రాంతమే డెవలప్మెంట్ అయితే మరి ఈ ప్రాంతం కూడా లష్కర్ జిల్లా ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే గతంలో లష్కర్ సాధన సమితి ఏర్పాటు చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. మరి మంత్రులను కానివ్వండి, ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులను కానివ్వండి, అధికారులను కానివ్వండి, ఈ కమిటీ అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా లష్కర్ సాధన సమితి మరి ఆర్గనైజేషన్ ఏదైతే పోరాటం చేస్తుందో మీ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ జిల్లా ఏర్పాటు జరిగే వరకు ఇది కార్పొరేషన్గా ప్రకటించే వరకు మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం కావాలి, ఆ రోజు నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ స్టేట్ అయితే ఉండేనో మాకు ఆ ప్రాంతం కావాలని కేసీఆర్ గారు పోరాటం చేసి మరి 2014లో సాధించుకోవడం జరిగింది. కాబట్టి లష్కర్ జిల్లాని కూడా మనం సాధించుకోవడానికి మీకు అన్ని విధాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు గోపాల్ గారు, వెంకటేష్ గారు, పద్మారావు గారు, మరి ఆ ప్రాంతం జుబ్లీహిల్స్ కానీ ఖైరతాబాద్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైతే పోరాటాలకు ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఒక రోజు దీక్ష మరి చేపట్టడం శుభ పరిణామం. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. తద్వారా ఏంటంటే ప్రజలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఒకరోజు దీక్షని మీరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళి భవిష్యత్తులో కూడా
అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 300 డివిజన్లు మీరు చూసినారు. మేయర్ గారికే తెలియకుండా మరి డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది శాస్త్రీయ పద్ధతిలో లేదు. ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అన్లకెన్ డివిజన్ అని చేసేటువంటి మరి దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా సిగ్గుచేటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సాధన సమితి ద్వారా తెలియజేసేది ఒకటే, లష్కర్ జిల్లాని లష్కర్ కార్పొరేషన్ని మీరు వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వారికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.